హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు ధోతి ప్యాంట్లోనే ఒక డిఫరెంట్ స్టైల్ మనం చూద్దాం. ముందుగా క్లాత్ తీసుకోండి. 2 మీటర్స్ క్లాత్ తీసుకొని మన చుడీ బాటమ్ లేదా సమోసా ప్యాంట్కి ఎట్లా అయితే మనం మడత పెట్టుకుంటామో అట్లా 2 అంచులు అలాగే 2 విడిభాగాలు ఒక దగ్గరికి చేర్చండి. ఇది చిన్న పన్న. జనరల్గా అయితే మీకు పెద్ద పన్న కావాలి. ఇది గజం పన్న, ఇంకా షట్టింగ్ పన్న. సారీ పన్న అయితే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇది చిన్నపిల్లలది, సో అందుకు తక్కువ బట్ట అయినా పడుతుందని చిన్న పన్నల మళ్ళీ నేను యూజ్ చేస్తున్నాను. ఇది మీరు పెద్ద పన్న తీసుకోండి. పెద్ద పన్న తీసుకుంటేనే లెంగ్త్ వస్తుంది, లేదా లెంగ్త్ రాదు. ముందు కాళ్ళు సెట్ చేసుకోవాలి. ఇక్కడ దీని కొలతలు ఒకసారి చెప్తాను వినండి. 37 ఇంచీలు పొడుగు, 34 ఇంచీలు సీటు. ప్యాంట్కి ఈ 2 ఉంటే చాలు. నెక్స్ట్ కాల్ లూజ్ ఒకటి. ఈ 3 కొలతలు తీసుకోవాలి ప్యాంట్కి, ఏ ప్యాంట్కైనా సరే. కాల్ లూజ్ 10 ఇంచీలు పెడదాం. ఈ 10 ఇంచీలకి మనకి ఇక్కడ 5 ఇంచులు సరిపడేట్లు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఈ పైనుంచి ఎంతైతే వచ్చిందో ఈ కార్నర్ నుంచి 5.5 వస్తే ఈ కార్నర్ కూడా 5.5 వచ్చేటట్లు మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి 5 ఇంచులు వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేయండి. గాగ్రాకి ఎలాగైతే మనం నడుము దగ్గర మార్కింగ్ చేస్తామో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. లేదంటే వంకలు వస్తుంది, అక్కడ ఇంకేం కాదు. 5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడి నుంచి పొడుగు చూడండి. పొడుగు 37 ఇంచీలు. ఒక 2 ఇంచులు అదనంగా పెట్టుకోవాలి. అదనంగా పెట్టుకుంటే మీకు లూజింగ్కి బాగుంటుంది. 37 అంటే నేను 37 మీద తీసేస్తున్నాను. 37కి ఇక్కడ ఇది ఎంత తగ్గిందో అంత బెల్ట్ వేసుకోవాలి. యాక్చువల్గా పెద్ద పన్న అయితే మనకి ఫుల్ లెంగ్త్ వస్తుంది. పైన సీట్ పీస్ అనేది చిన్నది వేసుకోవచ్చు. ఇది 9 ఇంచులు ఉంది. ఈ 9 ఇంచుల్ని డైరెక్ట్గా తీసేయడం. ఇలా తీసేసి ఈ చివరికి వచ్చేసరికి ఆ పాయింట్ని అలా అక్కడికక్కడ చిన్న రౌండ్ చేయండి. జస్ట్ అక్కడికక్కడే, మరి ఇంకెక్కడ తీయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేద్దాం. ఓకే, ఇది కట్ చేసేసాం కదా. దీనికి చిన్న కార్డ్ పెట్టుకోండి. ఇక్కడ అది సెంటర్ అని తెలియడానికి చిన్న కార్డు పెట్టండి. అలాగే ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా కింద మనం పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా తీసియండి. ఇది మనకి లెగ్. దీనికి కిస్సా తీయాలి. ఇప్పుడు మనం 37 ఇంచీలు పొడుగు. జనరల్గా పెద్దవాళ్ళకి అయితే మనం 14 ఇంచులు 13 ఇంచుల వరకు వేస్తాము. ఇది చిన్నపిల్లలది కాబట్టి 13 ఇంచులు సరిపోతుంది. 13 ఇంచులు కిస్తా డౌన్ తీసుకోండి. పైన బెల్ట్తో కలిపి 13 ఇంచీలు బాగా గుర్తుపెట్టుకోండి. పైన బెల్ట్తో కలిపి 13 ఇంచీలు తీసుకోవాలి. దీనికి ఒక 2 ఇంచీలు లోపలికి మళ్ళీ మార్క్ చేసుకొని ఈ 2 ఇంచుల్ని రౌండ్ తీసుకుందాం. ఇది లెగ్ తయారైపోయింది మనకి. ఇవన్నీ కూడా మనకి కుచ్చులు వస్తాయి. ఇట్లా ఇది ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు ఇలా కుచ్చులు పెట్టుకుంటే ఇదంతా కూడా ధోతి స్టైలు చాలా నీట్గా వస్తుంది. అది చూపిస్తాను. ఇప్పుడు దీనికి బెల్ట్ పీస్ తీద్దాం. బెల్ట్ మనకి 9 ఇంచులు వచ్చింది. ఆ 9 ఇంచుల పీస్ దీంట్లో తీసేద్దాం. ఇది కూడా కరెక్ట్గా 9 ఇంచులు ఉంది. ఇది సీట్ 34. 34 అంటే 35 ఉంది. ఇది సరిపోతుంది. ఇంకా కావాలంటే కొంచెం లూజ్కి ఒక ముక్క యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో మనం ఇప్పుడు చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న ఈ ముక్కలకి కాలు దగ్గర ఇలా ముక్క తిప్పుకోండి. దీనికంటే పొడుగు చాలలేదు కాబట్టి నేను వేరే ముక్కలు తిప్పాను. మీకు బట్ట ఉంటుంది కాబట్టి సేమ్ ముక్కలు లోపల తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఒక సైడ్ ముందు పిస్తా జాయింట్ చేసుకుందాం. ఇటువైపు పిస్తా జాయింట్ చేసేద్దాం. ఇలా ఉల్టా సీదా చూసుకొని ఏది లోపలికి ఏది బయటకి అనేది బాగా చూసుకొని ముందు ఒకవైపు పిస్తా కలిపియండి. దీనికి చిన్నపిల్లలు కాబట్టి నేను 2 మీటర్లో తీసుకున్నానండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే పెద్ద పన్నా సారీ పన్నా 2.5 మీటర్లు తక్కువ లేకుండా ఉండాలి. దీనికి మామూలు సింగిల్ పన్నా చాలదు, డబుల్ పన్నా తీసుకోవాలి. ఇలాగా ఒక పక్క జాయింట్ పెట్టేసుకున్నాం. ఒక పక్క జాయింట్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని తిరిగి ఇక్కడ వరకు కూడా ఇవన్నీ ప్లేట్స్లోకి వెళ్ళిపోతాయి. అది ఎలా అనేది చూపిస్తాను. దీనికి సీట్ పీస్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి కూడా నాకు లెంగ్త్ చాలక నేను వేరే పీస్ అటాచ్ చేయడం జరిగింది. మీరు మటుగా సేమ్ పీస్ ఉంచుకోండి. దీనికి సెంటర్ కార్డ్ పెట్టండి. ఇలా సెంటర్ తీసుకొని సెంటర్కి ఒక కార్డ్ పెట్టుకోండి. అలాగే మళ్ళీ ఈ ఇట్లీకి సెంటర్ తీసుకొని ఇక్కడ ఒక కార్డ్ పెట్టండి. ఈ కార్డ్ పెట్టుకొని మనం దీన్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ప్లేట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. యువతల కిస్సా దగ్గర ప్రారంభం చేయండి. యువతల కిస్సా దగ్గర ప్రారంభం చేసి పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పెద్ద ప్లేట్లతో ప్రారంభం చేయండి. మన సెంటర్ని ఒక కాట్ పెట్టుకున్నాం కదా, ఆ కాటు దగ్గరికి ఈ సెంటరింగ్ అనేది వచ్చి చేరిపోవాలి. ఎక్కడికి? మొదటి కాటుకి. అలాగా పెద్ద ప్లేట్లు పెట్టుకుంటూ వెళ్ళండి. ఇదిగో చూసారా, ఈ కార్డ్ తీసుకొచ్చి ఈ కార్డ్ దగ్గరికి కలిపేస్తాం. మళ్ళీ ఇక్కడ వరకు ఎలా అయితే పెట్టుకొచ్చామో దానికి పర్ఫెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో యువతల పక్క నుంచి ప్లేట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు ఈ విధమైన టైలరింగ్ గురించి కటింగ్ నోట్స్లు ఏమైనా కావాలి అంటే కింద కనిపిస్తున్న నా నెంబర్లో నాకు సంప్రదించండి. లేడీస్ వర్క్ అండ్ జెంట్స్ వర్క్ ఏ విధమైనటువంటి కటింగ్కి సంబంధించిన పుస్తకాలు లేదా నోట్స్లు అన్నీ నా దగ్గర దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇలాగా దీనికి ఇటు ఆపోజిట్ వెర్షన్లో పెట్టుకుంటూ మళ్ళీ రెండో కాటు ఉంది కదా, ఈ రెండో కాటుకి ఈ బ్యాక్ తాలూకా కుట్టు వచ్చి దానికి కలిసిపోవాలి. ఇలా కుట్టుకుంటూ కుచ్చులు పెట్టడం ఇబ్బందిగా ఉంటే మీరు ముందుగానే కుచ్చులు పెట్టేసుకోవచ్చు. నాకు అలవాటు కాబట్టి నేను కుర్తా కూడా పెట్టేసుకుంటున్నాను. నేను వాళ్ళు ముందు కూడా పెట్టుకొని తర్వాత ఒక్కసారి కలిపేసుకోవచ్చు. మళ్ళీ దీనికి సేమ్
దానికి ఆపోజిట్ వెర్షన్. ఇక్కడ వరకు మనం ఇలా వచ్చాం కదా, దీనికి ఇప్పుడు ఇలా వెళ్ళాలి. మళ్ళీ ఆపోజిట్ వెర్షన్లో సెంటర్ పుట్టు వరకు వెళ్ళిపోతాం. ప్లేట్స్ అన్నీ ఒకే సైజు వచ్చేటట్లు చూసుకోండి. ఇలా ప్లేట్స్ అన్నీ కూడా పెద్ద ప్లేట్లు పెట్టేసుకుందాం. దీనికి కూడా ఈ సెంటర్ దగ్గరికి ఆ పార్ట్ని అక్కడికి చేర్చేద్దాం. ఇక్కడ వరకు అయితే ఎలా అయితే వచ్చామో మళ్ళీ దానికి ఆపోజిట్ డైరెక్షన్, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ ఈ చివరికి వచ్చేటట్లు సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్స్ అన్నీ పెట్టేసుకున్నాం. సరే, ఈ ప్లేట్స్ అన్నీ ఇలా వస్తాయి. ఇప్పుడు ఈ సీట్ పీస్ మీద ముందు మనం ఒక కుట్టు పెట్టేద్దాం కదలకుండా. ఇది అయిపోయిన తర్వాత యువతల పార్ట్ కూడా మనం దీన్ని కలిపేసుకుందాం. చిన్నది వాళ్ళకి రావని చెప్పి అమ్మా, వాళ్ళకి రావని చెప్పి ఇటుపక్క కూడాను దీన్ని ఇలా కలిపేయండి. ఇలా కలిపేసి మళ్ళీ దానికి డబుల్ స్టిచ్ చేసేసుకుందాం. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన కొలతలు ఒక పొడుగు, నడుము, సీటు, అలాగే కాలు లూజు. సీటు కొలతతోటి మనం ఈ బెల్ట్ పీస్ ఇదంతా కట్ చేసుకుంటాము. నడుము వల్ల ఉపయోగం ఏంటంటే ఓన్లీ ఎలాస్టిక్ వేసుకోవడానికి నడుము ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాలు రెండు ఇది కలిపేద్దాం. దీనికి మ్యాచింగ్స్ ఏమి ఉండవు, ఒట్టికి పెట్టేయడమే. పాద ఖర్చుకొని పట్టేసుకోండి. మీకు ఈ విధమైన టైలరింగ్ సంబంధించిన నోట్సెస్ ఏమైనా కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించండి. మనకు ఇలా చివరి వరకు కుట్టేసుకుందాం. పైన నాడా కావాలనుకునే వాళ్ళు ఓపెన్ పెట్టుకోవాలి. అదే ఎలాస్టిక్ వేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను కలిపినట్టు డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. లేదు తాడు ఎక్కించుకొని నాడా పెట్టుకుందాం అనేవాళ్ళు ఫ్రంట్ చిన్న ఓపెన్ పెట్టుకొని దాంట్లోంచి తాడు పెట్టుకోవచ్చు. దీన్ని నేను ఎలాస్టిక్ వేస్తాను కాబట్టి మొత్తం క్లోజ్ చేసేసాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలాగా కాలు మొత్తం కుట్టేసుకుందాం.
మళ్ళీ దీనికి డబల్ స్టిచ్ చేసుకోండి. దాదాపుగా మనకి ఈ ధోతి ప్యాంట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని మనం చేయవలసిన పని ఏంటి, పైన ఒక ఎలాస్టిక్ వేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోయింది. దీన్ని తిరిగేసుకుందాం. ఇది ఇట్లా వచ్చింది కదా, దీనికి మనం పైన ఎలాస్టిక్ వేసుకుంటే దీని పని అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ వేయాలి. ఎలా వేయాలి, నడుము కొలత ఉంటే నడుము కొలత ప్రకారం తీసుకుందాం. నడుము కొలతలోంచి దాదాపు ఒక 6 ఇంచీలు లేదా 8 ఇంచీలు తక్కువ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి నడుము కొలత తీయకుండా ఎలా తీయాలో చూద్దాం. ఇది హాఫ్. ఈ హాఫ్లోని ఇంకొక హాఫ్ తీసుకుందాం. అంటే 3 హాఫ్లు తీసుకుంటే 3 భాగాలు తీసుకుంటే సీటు కొలతలోని నడుముకి మనకి సరిపోతుంది. సింపుల్గా తీసుకునే లాజిక్ అండి. ఇదిగోండి, ఇది హాఫ్. మళ్ళీ ఈ హాఫ్కి ఇంకొక 1/4 ఇలా తీసుకోండి. ఇది మొత్తం సాగేటప్పటికి నడుము అంతటికి సరిపోతుంది. దీని ముందు రౌండ్గా ఒక కాటా పెట్టేద్దాం కనకుండా. ఈ విధంగా తాకా పెట్టేసుకోండి. తాకా పెట్టేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఈ మధ్యలో పెట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టి పెద్దవాళ్ళకైతే ఇంచుంపావు లేదా ఇంచున్నర ఎలాస్టిక్ దొరుకుతుంది, అది వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. పిల్లలది కాబట్టి నేను సన్న ఎలాస్టిక్ తోటి తయారు చేస్తున్నాను. ఇది ఈ విధంగా మధ్యలో పెట్టేసి లోడ్ చేసేయడమే. ఇలా ఎలాస్టిక్ మనకి తక్కువ పడే కొలది వీటి నుంచి మనం దాన్ని బయటికి తీసుకుంటూ మళ్ళీ మనం లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని చుట్టూ ఇలా సర్దేసుకోవడం. ఈ విధంగా కుట్టుకోవాలండి. అందుకే నచ్చింది అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఆఖరికి ఫైనల్గా దీని రూపం ఇలా వస్తుంది.
అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కలిసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.